తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఎన్నో కుటుంబాలు సేవలందిస్తూ వచ్చాయి. ఎన్టీఆర్ నుండి నేటి చంద్రబాబు వరకు కొన్ని కుటుంబాలు టీడీపీనే నమ్ముకున్నాయి. అయితే ఏ కుటుంబానికి దక్కని అరుదైన గౌరవం కింజరపు కుటుంబానికి దక్కింది. తెలుగుదేశం పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ సరైన ప్రాధాన్యాన్ని దక్కించుకుంది ఆ కుటుంబం. ఈ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. అబ్బాయి కింజరపు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది. బాబాయ్ అచ్చెన్నాయుడుకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. హేమీలను పక్కన పెట్టి మరీ కింజరపు కుటుంబానికి చంద్రబాబు ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. ఎన్నెన్నో అంశాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు ఆ కుటుంబానికి టాప్ ప్రయారిటీ కల్పించారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత స్థానం ఎవరిది అంటే అప్పట్లో ఎర్రన్నాయుడు పేరే చెప్పేవారు. 2004లో పార్టీ అధికారానికి దూరమైన 2009లో పీఆర్పీ ఆవిర్భావంతో సీనియర్లంతా పార్టీకి గుడ్డుబై చెప్పినా అధినేత చంద్రబాబు వెన్నంటి ఉన్నారు ఎర్రన్నాయుడు. చనిపోయే వరకు పార్టీ పట్ల నిబద్ధత చూపారు. కష్టకాలంలో సైతం పార్టీలోనే కొనసాగారు. అదే పరంపరను కొనసాగించారు ఎర్రన్నాయుడు వారసులు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంతగానో ఇబ్బంది పడింది. ఆ సమయంలో మేమున్నామంటూ బాబాయ్ అబ్బాయి పార్టీ వాయిస్ ను గట్టిగానే వినిపించారు. చేయని తప్పుకు అచ్చెన్నాయుడును కేసులతో వేధించారు కూడా. అయినా సరే వారు వెనుకడుగు వేయలేదు. రాష్ట్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. వారి కృషిని గుర్తించిన చంద్రబాబు ఒకరిని కేంద్ర మంత్రిగా మరొకరిని రాష్ట్ర మంత్రిగా ఎంపిక చేశారు. ఇతర రాజకీయ కుటుంబాలు అసూయ చెందేలా ఆ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కింజరపు ఎర్రన్నాయుడుతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది ఆ ఫ్యామిలీ. ఎన్టీఆర్ పిలిచి మరీ ఎర్రన్నకు టీడీపీలో స్థానం కల్పించారు. ఏ ముహూర్తాన ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారో అప్పటి నుండి ఇప్పటి వరకు వెనుతిరిగి చూసుకోలేనంతగా టీడీపీ ప్రాధాన్యమిచ్చింది. 1995లో టీడీపీ సంక్షోభంలో చంద్రబాబు వెంట నడిచారు ఎర్రన్న. అటు తర్వాత అధికారానికి దూరమైన తర్వాత కూడా చంద్రబాబు వెన్నంటే ఉన్నారు. అందుకే 1996లో జాతీయ రాజకీయాల్లో ఎర్రన్నను చంద్రబాబు నిలబెట్టారు. ఎర్రంనాయుడు హఠాన్ మరణంతో ఆ కుటుంబ హవా తగ్గుతుందని ప్రత్యర్థులు అంచనా వేశారు. కానీ ఇంతింతై వటుడంతే అన్నంత మాదిరిగా కింజరపు ఫ్యామిలీ ప్రాబల్యం పెరిగింది. దీని వెనుక చంద్రబాబు ప్రోత్సాహం కూడా ఉంది. ప్రస్తుతం టీడీపీ కూటమి అంతులేని మెజార్టీతో గెలిచింది. మంత్రివర్గ కూర్పు కష్టతరంగా మారింది. అయినా సరే చంద్రబాబు మాత్రం కింజరపు ఫ్యామిలీకి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఎర్రంనాయుడు కుమారుడికి కేంద్ర కేబినెట్ హోదాతో కూడిన పదవిని కట్టబెట్టారు. తమ్ముడికి కీలకమైన మంత్రిత్వ శాఖను రాష్ట్ర స్థాయిలో ఇచ్చారు. సో విధేయత, మంచితనం, పార్టీ పట్ల అంకితభావం, అధినేత పట్ల గౌరవం వంటివి కింజరపు కుటుంబానికి అండగా మారాయి అనడం ఎటువంటి అతిశయోక్తి కాదు.